జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం అని చెప్పేసి నేను ఎందుకు రాశానంటే తమ్మునేల్లో దానికి ఒక కారణం ఉంది. ఈ ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, మీకు కూడా పొంచే అవకాశం ఉందన్నమాట. దీనికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఎందుకంటే నేటి సొసైటీలో చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాల మీద నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు బాగా, ప్రజలందరూ కూడాను. అంటే పట్టించుకోవట్లేదు, చాలా నెగ్లిజెన్సీగా ఉన్నారన్నమాట. అలా నెగ్లిజెన్సీగా ఉన్నప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే చిన్న ఇన్సిడెంట్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికే జరిగింది. దాని గురించి సంబంధించి అదేవిధంగా ప్రజలు కూడా కొంతమంది ఇటువంటి నెగ్లిజెన్స్లోనే కూడా ప్రమాదం పొంచుకుంది. అవి కూడా చెప్తాను మీకు ఏ విధంగా అనేది. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మామూలుగా చూసుకుంటే కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సభాముఖంగా అయితే మీటింగ్ పెడతా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఏదైనా సంబంధించిన ఇష్యూకి దాని గురించి చెప్పడానికి అయితే పెడతా ఉన్నారు. రీసెంట్లీగా చాలా అలాగే ప్రెస్ మీట్లు పెట్టారు. చుట్టూ తన అభిమానులు కూడా ఉంటూ ఉన్నారు, అది రాజకీయ నాయకులు కూడా ఉంటూ ఉన్నారు. సో ఇటువంటి క్రమంలోని ఆయనకి ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఏ విధంగా అంటే, ఏదైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి జనాలు ఉన్నారో ఆ జనాలు ఒకరి మీద ఒకరు పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని లేదా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడదామని చెప్పేసి ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉన్నారు. ఇది ఫస్ట్ పాయింట్ అయింది కదా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ సభ, ఒక ప్రెస్ మీట్ కానీ ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు అది తాత్కాలికంగా చేస్తూ ఉన్నారు కదా, అక్కడ కూడాను ఏదైనా చిన్న ఇన్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే కాలు జారి పడిపోవడం కానీ లేకపోతే మిస్బ్యాలెన్స్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. మొన్న భీమవరంలో జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో ఈ మీటింగ్లో కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్ అని చెప్పేసి వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి తోపులాట వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ఎదరకి తులిపోయి పడిపోయారన్నమాట. ఒకేసారి ఇలా పడిపోయేటప్పటికి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా పట్టుకొని ఏమన్నా ఆయన అయితే కింద పడకుండా అయితే కాపాడారు. సో ఇక్కడ చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఉధృత వాతావరణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సేఫ్గా ఉండడం మంచిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలామంది మాట్లాడదామని, ఆయనకి దగ్గరగా చూద్దామని చెప్పేసి చాలా కుతూహలంగా ఉంటారన్నమాట ఆయన యొక్క అభిమానులు. సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూడడానికి వెళుతున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు కూడా ప్రమాదమే. ఏ విధంగా అంటే, నేను చాలా చోట్ల చూశానమాట. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూడడానికి నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే ఆయన రోడ్ షో చేసినప్పుడు గత ఎన్నికలైన ముందు ఆయన రోడ్ షో చేశారు, బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర చేసినప్పుడు నేను కూడా చూడడానికే దూరంగా చూశాను. సో అటువంటి క్రమంలోని నేను ఒకటి గమనించానమాట. అంటే ప్రజలందరికీ ఒకటి చెప్పాలనుకున్నాను ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే ఈ బస్సు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది ఎంత దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారంటే, పోలీసులు చాలా పకడ్బందీగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే రోప్స్ గట్ట ఉంటాయి కదా, ఈ తాళ్ళు గట్ట కట్టి వాళ్ళే పట్టుకున్నారు పాపం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పట్టుకొని జల్లెడి కింద పట్టుకున్నారన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ విధంగా పట్టుకొని ఎవరిని కూడా రానివ్వకుండా కంట్రోల్ చేస్తున్నారు. కానీ అక్కడ యువత అయినా కానీ అక్కడ మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకేసారి పోలీసుల మీద పడిపోతూ ఉన్నారు. పోలీసుల చేతిలోని ఏంటంటే ఈ తాడు ఏదైతే ఉందో తాడుని పట్టుకొని గట్టిగా ఉన్నారన్నమాట. ఎవరు కూడా ఈ బస్సు మీద పడకూడదు, ఎందుకంటే బస్సు వెళ్తూ ఉంటుంది, చక్రాల కింద పడిపోతారన్నమాట. చాలా సేఫ్టీగా పట్టుకుంటూ ఉన్నారు. అయినా కానీ చాలామంది వెనకాల నుంచి పుష్ చేసేయడం వల్ల ఎదురున్నటువంటి ఎవరైతే ఈ యువత ఉందో, ఈ మగవాళ్ళని కానీ మహిళలని కానీ అమ్మాయిలని కానీ వీళ్ళందరూ కూడాను ఈ రోప్ ఏదైతే ఉందో రోప్ మీద పడిపోతున్నారన్నమాట. ఈ రోప్ మీద పడినప్పుడు ఇలా పీక్కి దగ్గర పీక్ నొక్కేయడం, కొంతమందికి ఇలాగ చెస్ట్ మీద నొక్కేయడం చాలా దారుణమైన స్థితిలో చూశారు. పోలీసులు ఎంతకన్నా కంట్రోల్ చేస్తారు చెప్పండి మీరే. ఎందుకంటే అట్నుంచి కొన్ని వేల మంది ఇలాగ పుష్ చేస్తూ ఉంటే ఎదురున్న మనిషి ఎంతగానో ఆపుకోగలడు. ఈ రోపు ఇటు నుంచి ఇలా తోస్తూ ఉంటారు పోలీసులు, అట్నుంచి జనాలు పడిపోతూ ఉంటారు. ఎవరైతే ఈ రోపుకి అంటుకుని ఉంటారో వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా విలవలాడతా ఒకసారి ఆలోచించండి మీరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ అభిమాన నాయకుని చూడడానికి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెగ్లిజెన్సీగా ఉండకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేఫ్టీ చూసుకోండి. మీ సేఫ్టీ చూసుకుని అప్పుడు వెళ్ళండి. అక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ, మనకి సంబంధించిన అభిమాన నాయకుడు ఎవరైనా కానీ వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఈ రాజకీయంగా అందరికీ ఇష్టం ఉంటుంది కాబట్టి చాలామందికి వెళ్తారు కాబట్టి దానికి ఎలా ఉండాలంటే మీరు సేఫ్టీగా చూసుకుని వెళ్ళాలన్నమాట. చాలామంది తొక్కులాట, మూగుంపుల్లోని ఒకరికొకరు గుద్దులాట ఈ తోసేసుకుంటూ ఉంటారు. పోలీసులు ఎంతగానో కంట్రోల్ చేస్తారు చెప్పండి ఒకసారి. ఇటువంటి సమయాన్ని చాలామంది తొక్కిసలాట కింద పడిపోతే కనుక అటు ఇటు తొక్కుపోతారు, ఊపిరాడలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఏదైతే భీమవరంలో జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి
చూడండి ఒకసారి వెనకాల నుంచి అందరూ కూడా ఒకేసారి ఒకరికొకరు తోసుకోవడం వల్ల లాస్ట్‌కి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఎదరికి తుల్లిపోయారన్నమాట. అటువంటిది ఒక సాధారణమైన ప్రజలు, ఒక సాధారణమైన మనిషి ఎదరికి తుల్లిపోడా ఒకసారి చెప్పండి? వెనకాల నుంచి పుష్ చేసేస్తా ఉంటారు. ఎదరకొచ్చి పడిపోతా ఉంటారు కదా! చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీని ఫాలో అవుతారని చెప్పాను. దీంట్లో ఎటువంటి ఉద్దేశం, రాజకీయ ఉద్దేశం లేదు. ఎవరికి కూడా నేను కించపరిచే విధంగా చెప్పట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, ఇన్సిడెంట్ గురించి చెప్తారనమాట. ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించిన ఏదైతే రాబోయే రోజుల్లోని ఈ ప్రమాదాలు జరుగుతాయో దానికి సంబంధించిన హింట్ ఇస్తారనమాట. అంటే ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారు గాని చూడడానికి వెళ్ళా గాని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు గాని చూడడానికి వెళ్ళా గాని, లేకపోతే ఎవరైనా ఒక సినీ హీరో చూడడానికి వెళ్ళా గాని, ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. అంటే ఒకరి మీద ఒకరు పడిపోయి ఇలా తోసుకోవడాలు చేయకండి. ఎందుకంటే ఫస్ట్ ఫ్రంట్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ వ్యక్తి ఒకేసారి ఎదరకి పడిపోవడం జరుగుద్ది. అటువంటి సమయాన్ని ఏదైనా వెహికల్ వెళ్ళా గాని, లేకపోతే ఈ మనుషులందరూ ఆళ్ళ మీద పడిపోవడంగా జరుగుతది. అటువంటప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుద్ది కాబట్టే, నేను ఏదైతే ఈ సిట్యుయేషన్ ఉందో, ఈ సిట్యుయేషన్ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా నెగ్లిజెన్స్ చేయకంట ఇలాగ మీ అభిమాన నాయకుడిని చూడడానికెళ్ళినప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలని చెబుతాననమాట. ఎందుకంటే చాలామంది యువత వాళ్ళు తెలియట్లేదన్నమాట. తన అభిమాన నాయకుడిని చూసేటప్పుడు వాళ్ళు మొత్తం మర్చిపోతున్నారింక. తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకు దూకుతా ఉన్నారు. ఇక్కడ మీరొకసారి ఆలోచించాలి. అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ అభిమాన నాయకుడు, వాళ్ళకి కూడా ఇబ్బందవుద్ది. మీరు చేసే పనుల వల్ల, మీరు చేసే తొందరపాటు వల్ల వాళ్ళ యొక్క ఏదైతే పర్యటన ఉంటదో, వాళ్ళ యొక్క ఏదైతే స్పీచ్ ఉంటదో అకాలంగా అయితే ఆగిపోద్దన్నమాట మీ వల్ల. మీ యొక్క నెగ్లిజెన్సీ వల్లే ఆగిపోద్దన్నమాట. మీరు ఎప్పటికప్పుడు మీరు ఎప్పటికప్పుడు ఎలర్ట్‌లో ఉన్నారనుకోండి, ఏదైతే ఈ పోలీసులు బ్యారికేడ్ పట్టుకుంటారో, ఈ బ్యారికేడ్‌కి అంటుకోకుండా మీరు చక్కగా దూరం నుంచి మీరు చూస్తా ఉన్నారనుకోండి, ఏదైతే పోలీసులు చెప్తారో ఆ పద్ధతి ప్రకారంగా మీరు ఫాలో అయ్యారనుకోండి, ఎవ్వరికి ఎటువంటి అపాయం ఉండదు. ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. చక్కగా అటునుంచి ఎవరైతే మీ అభిమాన నాయకుడు ఉంటాడో, ఆ నాయకుడు కూడా చక్కగా మీకు చెబుతా ఉంటాడో, అతను చెప్పిన మాటలు కూడా వినిపిస్తాయి మీకు. అంతేకాకుండా ఎవరికీ టెన్షన్ ఉండదన్నమాట. ఏదైనా జరుగుతుందని చెప్పేసి. అందుకనే ప్రధానంగా ఈ వీడియో తీసుకొచ్చాను. ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి చెబుతున్నాను. రీసెంట్‌లీగా శ్రీకాకుళంలోని కాశీబుగ్గ అని చెప్పేసి ఒక ఏరియాలోని అక్కడ మన తిరుమలేశ్వరుడు యొక్క గుడి కట్టించారు ఒకాయన. పాండా అని చెప్పేసి ఒక పెద్దాయన కట్టించాడు. ఎందుకు కట్టించాడంటే మనకి సదుపాయం కలగాలి. చాలా దూరం తిరుపతి. ఈ దూరం వెళ్ళలేకపోతున్నారు చాలామంది పాపం భక్తులు. ఇక్కడే తిరుపతి దేవస్థానం నిర్మిస్తే గనక చాలామంది భక్తులు ఇక్కడే దర్శించుకుంటారని చెప్పే ఉద్దేశంతోటి ఆయన కొన్ని కోట్లు తన సొంత డబ్బుతో అయితే అక్కడ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది? ప్రతి ఒక్కరు కూడా దైవభక్తితోటి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ముందు నాకు దర్శనం కావాలి, ముందు నాకు దర్శనం అవ్వాలని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇటువంటి క్రమంలోని ఏదైతే ఈ పైకెక్కే అంటే మెట్లు పైకెక్కే దారిలోని అటు ఇటు బ్యారికేడ్ ఉంటుంది కదా! స్టీల్ బ్యారికేడ్లు మాట. ఈ స్టీల్ బ్యారికేడ్ల మీద ఒకేసారి అందరూ కూడా ఈ వాడడంతోటి ఆ స్టీల్ బ్యారికేడ్ ఇరిగిపోయింది. ఇరిగిపోవడంతోటి ఒకేసారి అందరూ కూడా కింద పడిపోయారు. ఎవరైతే ఈ వాలేరో ఈ స్టీల్ బ్యారికేడ్‌కి వాళ్ళందరూ కూడా కిందున్నారో, మిగతావాళ్ళందరూ కూడా పైనున్నారు. అందుకే అంతమంది చనిపోయారుమాట. దగ్గరగా ఓ 10 మంది పైనే చనిపోయారు. ఆ విషయం మీకు తెలిసిందే. దాని గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. అసలు దేవస్థానంలో ఎవరైతే ఇప్పుడు కడుతున్నారో అంటే ఈ గుళ్ళు కడుతున్నారో ఈ ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వం అసలు పర్మిషన్ ఇచ్చిందా లేదా అని చెప్పేసి దాని గురించి పెద్ద దుమారమే నడిచింది. అంతేకాకుండా వీరు ఒకవేళ ఏదైనా ఇటువంటి గుళ్ళు కడితే కనుక ప్రభుత్వం నుంచి 100% వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడాను మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అయితే కొత్తగా రూల్ కూడా తీసుకొచ్చారు. పాత రూలే కానీ మళ్ళీ దాన్ని గుర్తు చేశారన్నమాట. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. అందుకే చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతున్నాను. ఏదైతే ఇలాగ సభలకు వెళ్తూ ఉంటారో, ఇలాగ గుళ్ళకి వెళ్తూ ఉంటారో, మీ అభిమాన నాయకుడిని అంతేకాకుండా మీ అభిమాన దేవుడిని చూడడానికి వెళ్ళినప్పుడు కూడాను మీరు నెగ్లిజెన్సీగా ఉంటే కనుక ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఒకసారి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని వెనకాల నుంచి ఇలాగా పుష్ చేయడం అంటే ఒకసారి ఆలోచించండి. వెనక నుంచి ఇలా పడిపోయారంటే అంటే ఒకరికొకరు తోసుకుంటే మామూలు విషయం కాదు. ఇది ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా హై ప్రొఫైల్. అటువంటి వ్యక్తి మీదే ఒకరికొకరు దోసుకొని పడిపోయారంటే అక్కడ ఏ విధంగా భద్రత ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకని చెబుతున్నాను. అక్కడ ఒక మాజీ సీఎం ఉన్న ఏరియాలోనే ఆ విధంగా ఉందంటే ఒక సాధారణమైన మనుషులు ఉన్న కాడ ఎటువంటి మీకు సేఫ్టీ ఉండదన్నమాట. ఒకరి మీద ఒకరు పడిపోతే కనుక మిమ్మల్ని రక్షించిన వాళ్ళు కూడా ఉండరు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరీ చెబుతున్నాను. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ సేఫ్టీ ముందు చూసుకోండి. ఆ తర్వాత
ఇటువంటి కార్యక్రమాలను మీరు చూడండి. అందుకే మరీ మరీ చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించి మీ యొక్క ప్రాణాలను మీరు రక్షించుకుంటారని, అదేవిధంగా మీ పక్క వాళ్ళ ప్రాణాలు కూడా రక్షిస్తారని కోరుతాననమాట. సో చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు ఎందుకు మనం ఇంత తొందరపాటుగా ఎళ్ళిపోయి అక్కడ చూడాలి? అంతేకాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద పడిపోయి ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి? మనం నిమ్మలంగా వెళ్ళి ఇప్పుడు అభిమాన నాయకునైనా గానీ, దేవుడినైనా గానీ చూస్తే ఏంటి అక్కడ మనకి లేట్ ఏంటి? ఏంటి నష్టం? అనే దాని మీద మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.